Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to discuss తెలుగులో ఒత్తులు లేకుండా మనం వాక్యాలని రాయడం. ఓకే, మనం అంతకుముందు అన్నింటితోనూ పదాలు చెప్పుకున్నాం. రివైజ్ చేసుకుందామా ఒకసారి? ఏమిటి? అక్షరమాల, అచ్చులు, హల్లులు, అచ్చులకి గుర్తులు, హల్లులకి ఒత్తులు. నెక్స్ట్ గుణింతాలు. ఆ గుణింతాలతో పదాలు రాయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఆ పదాలతోనే చక్కగా వాక్యాలు రాయడం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు అక్షరాలతో వాక్యాలను రాయడం. ఓకే, చూడండి, మనం ఎటువంటి ఒత్తిడిని ఉపయోగించలేదు. అక్షరాలతోనే వాక్యాలను తయారు చేస్తున్నాం. అంటే లెటర్స్తో సెంటెన్స్ బిల్డ్ చేస్తున్నాం. వాక్యాలను అక్షరాలతో వాక్యాలను తయారు చేస్తున్నాం. ఇలా తయారు చేసిన తర్వాత మీరు కూడా అలా తయారు చేస్తూ ఉండాలి. ఒత్తులు లేకుండా అక్షరాలతో వాక్యాలని తయారు చేయాలి. ఫస్ట్ వన్, ఎటువంటి ఒత్తులు లేవు, ఓన్లీ అచ్చుల యొక్క గుర్తులతోనే మనం వాక్యాలని తయారు చేస్తున్నాం. చూడండి, దీనిలో ఒత్తు అనేటటువంటిది ఉందా? యావత్తు ఉంది కదా. ఇప్పుడు అటువంటి ఒత్తులు లేకుండా మనం తయారు చేస్తున్నాం. నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు మీకు? ఏం చెప్తున్నాను? పాఠం చెప్తున్నాను కదా. కాబట్టి నేను పాఠం చెబుతాను. మళ్ళీ చెబుతున్నాను అంటే నా ఒత్తు వస్తుంది. ఇక్కడ చూసారా, దీనిలో ఏమన్నా ఒత్తుందా? నాకే ఏత్వం దీర్ఘం, నాకి కొమ్ము. నేను పాకు దీర్ఘం ఇస్తే పా, ఠాకి సున్నా పెడితే ఠం, పాఠం. చాకేత్వం ఇస్తే చే, నా కొమ్మిస్తే బు, తాకు దీర్ఘం ఇస్తే తా, నా కొమ్మిస్తే ను, చెబుతాను. ఇవి ఎందుకు మీకు ఇలా రాసి చెప్తున్నాను? ఒక్కొక్క పదము రాసిన తర్వాత వాటిని ప్రొనౌన్సియేట్ చేసుకుంటూ వాక్యం మొత్తం కంటిన్యూషన్ అయిపోవాలి. అప్పుడు మీకు ఫ్రీగా చదవడానికి అనేది వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చేసాము? అక్షరాలతో పదాలు మాత్రమే నేర్చుకున్నాం. ఓన్లీ 2 letters, 3 letters, 4 letters, 5 letters పదాలు మాత్రమే రాసుకున్నాం, చదువుకున్నాం. ఇప్పుడు ఆ పదాలతో వాక్యాలని రాస్తున్నాం. ఆ సెంటెన్స్ రాసేటప్పుడు మీరు ఎక్కడైనా సరే ఇష్టం వచ్చినట్లుగా చదవకూడదు. ఎక్కడ ఏ పదం ఎంతవరకో అంతవరకే చదువుకుంటూ వెళితే మనకి మీనింగ్ఫుల్గా ఉంటుంది, లేకపోతే మీనింగ్లెస్. ఓకే, ఇక్కడ చూడండి, చదివేటప్పుడు కూడా ఒకసారి చూడండి. నాకు ఎత్వం ఇస్తేనే, లేకపో దీర్ఘం ఇస్తేనే, నాకు ఈ కొమ్ము పెడితేను, నేను అని చదవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తాము? నాకు ఎత్వం దీర్ఘం ఇస్తేనే, నాకు ఇస్తేను, పాకు దీర్ఘం ఇస్తే పా, నేను పా, అలా చదవకూడదు. ఎక్కడ పదాన్ని ఆపాలో అక్కడే ఆపుతూ చదవాలి. అప్పుడే తెలుగు అందంగా మీనింగ్గా వస్తుందన్నమాట, అర్థం అనేటటువంటి. ఓకే, నేను పాఠం చెబుతాను. ఓకే, అలానే ఇంకొకటి ఏంటి? కోతి, కాకోత్వం దీర్ఘం ఇస్తే కో, తాకి గుడి పెడితే తి, కోతి గౌను వేసుకుంది. ఈ మధ్య కోతులకి ఇంకా ఏంటి, మన సర్కస్లో చూస్తూ ఉంటాం కదా, కోతులకి గౌన్ వేస్తూ ఉంటారు. అలానే ఇవాళ రేపు ఇండ్లలో డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు, వాటికి కూడా డ్రెస్సెస్ వేస్తున్నారు కదా. అలా కోతి గౌను వేసుకుంది. దీనిలో ఏమన్నా ఒత్తు వచ్చిందా? రాలేదు కదా. వచ్చిందా ఒత్తు? రాలేదు. కాకి ఒత్వం దీర్ఘం ఇస్తే కో, తాగుడిస్తే తి, కోతి. ఇలా ఒక్కొక్క అక్షరం చదివి మళ్ళీ వర్డ్ మొత్తం కలిపి చదవాలి. ఓకే, కోతి, గా కౌత్వం ఇస్తే గౌ, నాకు కొమ్ము పెడితేను గౌను,
వాకేత్వం దీర్ఘం ఇస్తే వే, సాపం ఇస్తే సు, తాపం ఇస్తే కు, కూకి సున్నా పెడితే కుం, దాగుడిస్తే ది, వే సు కుం ది, వేసుకుంది. ఓకే, అలానే థర్డ్ సెంటెన్స్ ఏంటి? కొండ మీద కోతి ఉంది, లేదా కొండ మీద కోతి ఉంది, కోడి ఉంది, ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. కొక్సున్నా పెడితే కొండ, కొండ మీద. మీద అనగానే ఏమనుకుంటున్నావు? మాకి కూడా దీర్ఘం. కొండ మీద కోడి, ఎందుకంటే ఇక్కడ కోతి అనేసాం కదా. ఇప్పుడు కోతి రాయొచ్చు, కోడి రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఎక్కడైనా కొండ మీద కోతి ఉంటుందా? చెట్టు మీద ఉంటుంది. కానీ చెట్టు అంటే మళ్ళీ టావత్ వచ్చేస్తుంది కదా. అందుకని నేను కోతి కానీ కోడి కానీ ఎంచుకున్నాను అనమాట. అలానే మీరు కూడా చూసుకుంటూ ఒత్తులు లేనటువంటి పదాలని ఉపయోగించుకుంటూ రాయాలి. కొండ మీద కోడి ఉంది. అలానే ఉంది అనకుండా ఉన్నది అన్నా సేమ్ మీనింగే. కానీ ఉన్నది అన్నప్పుడు నా కింద నా ఒత్తు వస్తుంది. ఆ ఒత్తు లేనటువంటి అక్షరం కాబట్టి ఉంది అనైనా అనొచ్చు. ఓకే, కొండ మీద కోడి ఉంది. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఏం రాయొచ్చు? మనకి పక్షులు ఎక్కడ వాళ్తాయి? చెట్ల మీద వాళ్తాయి. ఇంకెక్కడ వాళ్తాయి? కాకులు ఎక్కడ వాళ్తాయి? సరే, పక్షి కాకపోతే ఏం రాయొచ్చు? కాకి రాద్దాము. ఓకేనా? కాకి ఎక్కడ వాలింది? కాకి కాకి గోడ మీద, గోడపై. పై అయినా కూడా ఒత్తు కాదు, ఇది అచ్చుకి గుర్తు, ఐత్వము. గోడపై వాలింది. గోడ మీద వాలుతుంది కదా కాకి, కావు కావు అని అరుస్తూ ఉంటుంది కదా. కాబట్టి గోడపై వాలి కావు కావు అనింది. ఓకే, లేకపోతే అరిచింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇంకొక సెంటెన్స్. ఇంకొకటి ఏంటి? సీతాకోక చిలుకలు దేని మీద వాళ్తాయి? దేని మీద వాళ్తాయి? పుల్ల మీద వాళ్తాయి కదా. అది కూడా వాడచ్చు. సీతాకోక చిలుకలు అంటే ఏంటి? బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ మీద వాళ్తూ ఉంటాయి కదా. సీతాకోక చిలుకలు ఎక్కడ వాళ్తున్నాయి? ఎక్కడ వాళ్తున్నాయి? ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఏమంటారు? పూలు కదా. పూల మీద, పూల మీద వాలాయి. ఇవి ఒక్కొక్క అక్షరాన్ని చదువుకుంటూ పదాలను తయారు చేసుకుంటే వాక్యాలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏంటి? సీతాకోక చిలుకలు పూల మీద వాలాయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు సీతాకో కచి లుకలు ఇలా చదవకూడదు. ఓకే, అర్థవంతంగా చదవాలి. చదివేటప్పుడు మంచిగా వచ్చేటట్లుగా చదువుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను చదివాను చూసారా, సీతాకో కచిలు కలు పూలవి దళావా ఇలా చదవకూడదు. చక్కగా సెంటెన్స్ అర్థవంతంగా ఉండేటట్లుగా చదవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? పొలంలో, పొలం అంటే తెలిసిన క్రాప్ పంటలు ఉంటాయి కదా. పొలంలో పైరు బాగా పండింది. పైరు బాగా పండింది. ఎక్కడ పండింది? పొలంలో పైరు బాగా పండింది. ఓకే, అలానే ఇంకేంటి? ఫిషెస్. ఫిషెస్ ఎక్కడ దొరుకుతాయి మనకి? ఎక్కడ దొరుకుతాయి? పాండ్స్లో దొరుకుతాయి. అంటే ఏంటి? కాలువలు. కాలువలో చేపలు దొరికాయి. చేపలు దొరుకుతాయి కదా, వలేస్తాం కదా, వల వేసి పట్టేస్తాం కదా. అలానే వల అంటే ఏంటి? నెట్. అలానే మన ముఖానికి ఏం రాసుకుంటాం? ఏం రాసుకుంటాం? పౌడర్ రాస్తాం కదా, అది చెప్పచ్చు. పాప ముఖానికి పౌడరు
రాసుకుంది. ఏం రాసుకుంది? పౌడర్ రాసుకుంది. ఇంకా ఏంటి? కోకిల ఏం చేస్తుంది? కోకిల పువ్వు అని కూస్తుంది కదా. కాబట్టి కోకిల మధురంగా, మధురంగా అంటే చక్కగా అన్నప్పుడు మళ్ళీ కావత్తు వచ్చేస్తుంది కదా. కాబట్టి దాన్ని ఏమంటారు ఇంకొక అర్థంలో? సినానిమ్ మధురంగా పాడుతుంది. కోకిల మధురంగా పాడుతుందా? మీరు విన్నారా ఎప్పుడైనా? అంటుంది కదా. అలానే ఇంకొకటి ఏంటి, మనకి గులాబీలు ఎక్కడ పూస్తాయిరా? తోటలో పూస్తాయి కదా. అది రాద్దాం. గార్డెన్లో గులాబీలు ఉంటాయి కదా. తోటలో గులాబీ అందంగా పూసింది. కాసింది అనకూడదు. చాలా మంది ఇవాళ రేపు ఏమంటారు? మా ఇంట్లో పూలు పూసాయి అనాలి. ఎందుకంటే మా ఇంట్లో పూలు చాలా చక్కగా కాసాయి అంటారు. కాసింది అనకూడదు. కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి. అంటే కాయలు అంటే ఏంటి? ఫ్రూట్స్. అలానే పూలు అంటే ఏంటి? ఫ్లవర్స్ పూస్తాయి, ఫ్రూట్స్ కాస్తాయి. ఓకే, ఇప్పుడు ఇవి మనం ఒకసారి చూద్దాం. మనకి ఒత్తులు లేకుండా ఎలా వచ్చాయో చూద్దాం. ఓకే, నేను పాఠం చెబుతాను. అలానే కోతి గౌను వేసుకుంది. కొండ మీద కోడి ఉంది. కాకి గోడపై వాలింది. సీతాకోక చిలుకలు పూల మీద వాలాయి. పొలంలో పైరు బాగా పండింది. చూసారా, సంయుక్తాక్షరాలు వచ్చినాయి. కాలువలో చేపలు దొరికాయి. పాప ముఖానికి పౌడరు రాసుకుంది. కోకిల మధురంగా పాడుతుంది. తోటలో గులాబీ అందంగా పూసింది. ఇవన్నీ ఏంటి? అక్షరాలతో వాక్యాలు, సెంటెన్స్. ఓకే, వీటిలో చూడండి, ఎక్కడైనా మనకి ఒత్తులతో ఉన్నటువంటివి వచ్చాయా? రాలేదు. అంటే అచ్చుల యొక్క గుర్తులతోనే మనం గుణింతాలను ఉపయోగించుకుంటూ వాక్యాలను రాసాము. ఇలానే మీకు ఇష్టమైనటువంటివి, మీరు జనరల్గా మాట్లాడుకునేటటువంటి మాటలు కానీ ఏవైనా సరే ఒత్తులు లేనటువంటి పదాలను రాయడం ట్రై చేయండి. ఓకే, ఒక 4-5 అయినా సరే, అట్లీస్ట్ ఒక 2-3 సెంటెన్స్ అయినా మీరు అలా రాయగలుగుతూ ఉన్నారనుకోండి, నెక్స్ట్ మనం హల్లులతో ఉన్నటువంటి గుణితాలని, పదాలని అవన్నీ నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇంతవరకు కూడా అచ్చులతో వచ్చేటటువంటి గుణితాలను ఉపయోగించి పదాలని, వాక్యాలని ఇంతవరకు కంప్లీట్ చేసేసుకున్నామర్రా. ఓకేనా? ఇంతవరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇక మనం ఒత్తులకు వెళితే అసలు అడుగు వేస్తామన్నమాట. ఓకే, అప్పటి వరకు వీటిని ఉన్నటువంటి ఒత్తులు లేనటువంటి సెంటెన్సెస్ ఎన్ని వస్తాయో అన్నీ మీరు చక్కగా బైహార్ట్ చేసుకుంటూ రాయాలి. అయితే రాసేటప్పుడు ఒత్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చదువుతూ రాయాలి. మనకి మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మనం చదువుతూ రాయాలి. ఎంతైతే చదువుతూ రాస్తామో అప్పుడే మనకి తెలుగు అనేటటువంటిది తప్పులు లేకుండా రాయడానికి వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? కాబట్టి ఇప్పుడు మనం ఒత్తులు లేకుండా వాక్యాలను మీరు నేర్చుకున్నారు. అవి మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వాటిని చూడండి. ఓకేనా? బాయ్ నాన్న.